భారీ అంచనాలతో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా సంక్రాంతి బరిలో దిగిన నేపథ్యంలో అసలు ఫస్ట్ రిపోర్ట్ ఏంటి, కథ ఎలా ఉంది, అసలు సినిమా పరిస్థితి ఏంటనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో దిగింది. ఏంటి సార్ సినిమా ఫస్ట్ రిపోర్ట్ ఏంటి, కథ ఏంటి, ఎలా ఉంది సినిమా అంటే ఏం చెప్తారు? మనకు చూచాయిగా ట్రైలర్ చూసినప్పుడే చూచాయిగా అర్థమైంది. ఎవరో ఒకరు కిడ్నాప్కి గురయ్యారు. నరేష్ వచ్చేసి, సీనియర్ నరేష్ వచ్చి, ఇది కనుక జనాలు కనుక తెలిస్తే అరగంటలో ప్రభుత్వం కూలిపోతుంది, సో దీన్ని ఛేదించడానికి, ఈ కిడ్నాప్ని ఛేదించడానికి మనకు మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్లు కావాలి అనేది అందులో చూపించారు. ఎక్స్ కాప్ అని కూడా మనని వెంకటేష్ని చూపించారు. మళ్ళీ ఆయన ఎందుకు బరిలో వచ్చాడు, సో ఆయన మాజీ ప్రేయసి కూడా ఆమె పోలీస్ ఇన్స్పెక్టర్, వాళ్ళిద్దరూ కలిసి వెళ్తూ ఉంటే ఇద్దరికి కూడా ఆపరేషన్ అప్పచెప్తే, సో నేను కూడా వస్తానని చెప్పేసి ఈ కాపు, ఎక్స్ కాపు వైఫ్ కూడా, సో ఐశ్వర్య రాజేష్ పోషించినటువంటి ఆ క్యారెక్టర్, ఆమె కూడా వెళుతున్నది అని చెప్పి మనకి దాంట్లో చూస్తే కొంచెం అర్థమవుతా ఉంది. కాకపోతే ఇందులో అవసరాల శ్రీనివాసు కిడ్నాప్ గురవుతాడు. ఎవరు అవసరాల శ్రీనివాస్? మనకు సత్యనాదేళ్ల పేరు తలుచుకుంటే ఏమనిపిస్తుంది? సో మైక్రోసాఫ్ట్ సిఇఓ. సో అలాంటి ఒక క్యారెక్టర్ అవసరాల శ్రీనివాస్. ఓకే. సో అలాంటి వ్యక్తి కిడ్నాప్ గురైతే పరిస్థితి ఏంటి? ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళ మోటివ్ ఏంటి? సో ఇది ఇప్పుడు అది కనుక బయట తెలిసిందంటే అవసరాల శ్రీనివాస్ని పోలీసులు కొంతమంది కిడ్నాప్ చేశారు అని తెలిసిందంటే మొత్తం ఇదైపోద్ది. సో అంటే పరువు ప్రతిష్టలంతా మంట కలిసిపోతాయి ప్రభుత్వానికి. ఈయన సీఎం నరేష్, ఆయన అప్పచెప్తాడు, ఇది ఎలా అయినా సరే నాకు అంటే బయట వాళ్ళకి తెలియక ముందలనే దీన్ని ఛేదించాలి, అతన్ని అవసరాల శ్రీనివాస్ని తీసుకొచ్చి నా ముందు తీసుకురావాలి ప్రాణాలతోటి అనేది ఆయన పెట్టినటువంటి ఒక టార్గెట్. దాంతో డీజీపీ ఆ మిషన్ ఎవరు దీనికి కరెక్ట్గా ఛేదించగలరు అన్నప్పుడు, ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన, ప్రస్తుతానికి దాని నుంచి బయటకు వచ్చి సంబంధం లేకుండా ఒక పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని, ఐశ్వర్య రాజేష్ని కాపురం చేసుకుంటున్నటువంటి వెంకటేష్ పిలిపిస్తారు. ఓకే. మొదట అంటే ఇది ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఆ ఫ్యామిలీకి తెలియదు, అది ఇతను మాజీ కాప్ అనే విషయం ఫ్యామిలీకి తెలియదు. ఓకే. ఐశ్వర్య రాజేష్కి తెలియదు, వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి కూడా తెలియదు. ఓకే. సో అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉత్పన్నమవుతాయి, ఇతను ఎక్స్ కాప్ అని తెలిసినప్పుడు ఏంటి, ఆ భార్య ఎలా రెస్పాండ్ అయింది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అయింది, అసలు నిజంగా వీళ్ళిద్దరి మధ్య మన ట్రైలర్లో నాకు మీ ఆయన మీద ఎలాంటి ఫీలింగ్ లేదని చెప్తుంది ఆమె, మీనాక్షి చౌదరి. కానీ నిజంగా ఏ ఫీలింగ్ లేకుండా ఉందా ఏంటి అనేది అదొక ట్విస్ట్ ఉంటుంది మళ్ళీ అక్కడ కూడా. ఓకే. సో ఇలాంటి టర్న్స్ అండ్ ట్విస్ట్ తోటి ఫుల్ హిలేరియస్, అంటే ఒక క్రైమ్ డ్రామా మేళవించినటువంటి అనిల్ రావుపూడి స్టైల్ ఆఫ్ మేకింగ్తో తయారైనటువంటి ఒక హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం అని మనం చెప్పుకోవచ్చు. సో దీంతో వాళ్ళతో పాటు ఆ అమ్మాయి కూడా వెళుతుంది, ఐశ్వర్య రాజేష్. అది చేశారా, ఏ రకంగా ఛేదించారు, అసలు వాళ్ళ వెనక ఉన్న కథ ఏంటి, ఎవరైతే వీళ్ళని కిడ్నాప్ చేశారో అక్కడ కూడా ఒక హిలేరియస్ డ్రామా ఉంటుంది. మనం 2-3 సినిమాల్లో చూసాం. ఒక బాడీ ఉంటుంది, వీల్ చైర్లో ఒక బాడీ, ఒకరు ఉంటారు, అందరూ కూడా అది ప్రాణాలతో ఉంటుంది అని అనుకుంటారు, కానీ ప్రాణాలతో లేదు అనే విషయం మనకు తెలుసు, ఆ క్యారెక్టర్లకు తెలియదు, ఎవరికి, ప్రేక్షకులకు తెలుసు. అలాంటిది కూడా ఒకటి ఇందులో ఉంది. ఓకే. సో అలాంటి డ్రామా కూడా, దాని మీద అనిల్ రావుపూడి చేసినటువంటి కామెడీ ఏదైతే ఉందో, అది అనిల్ రావుపూడి మార్క్ కామెడీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంలో ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి.
సో తన బలమే ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎంటర్టైన్మెంట్. సో మనం తెలుసు కదా F2లో ఎంతగా నవ్వించాడు. అలాగే ఈవెన్ సరిలేరు నీకెవరు లాంటి సినిమాలో కూడా మహేష్ లాంటి ఒక పెద్ద సూపర్ స్టార్ని పెట్టుకొని కూడా ఆ ట్రైన్ కామెడీ ఎంతగా వర్కౌట్ అయింది. అందులో కూడా ఒక బ్లేడు బాబ్జీ కూడా ఉంటాడుగా. కథ అది కొంచెం అట్లా ఎవేగా ఉన్న డైలాగులు కానివ్వండి. సో ఆ రకమైంది. వెన్నెల కిషోర్ని కూడా పెట్టుకొని ఈ మాటకి ఈ అమ్మాయి ఆయన మహేష్ బాబుని హగ్ చేసుకోపోవటం, సుబ్బరాజు ఏమో ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన వాడు. అక్కడ కామెడీ ఎంత కామెడీ క్రియేట్ అవుతుంది. వెన్నెల కిషోర్ ఇతను నమ్ముకొని వెన్నెల కిషోర్ వస్తాడు సుబ్బరాజు నమ్ముకొని. అతని కళ్ళ ముందేమో ఇదన్నీ జరుగుతూ ఉంటుంది. అతని మీద హోప్స్ పెట్టుకుంటే అతను సుబ్బరాజు చేయాల్సిన ఏమో మహేష్ బాబు చేసేస్తుంటాడు. నేను నీకెందుకు డబ్బులు ఇచ్చానని బాధపడుతుంటాడు వెన్నెల కిషోర్. సో ఇలాంటి కామెడీ ఏదైతే అందులో వర్కౌట్ అయింది అన్నింటిలో కూడా ఆయన సినిమాల్లో, ఇందులో కూడా ప్రధానంగా వెంకటేష్ గారితోటి అతనికి అనిల్ రావుపూడికి మంచి సింక్ కుదిరిందని చెప్పాలి. సో ఈయన టైమింగ్ తోటి వేసేటువంటి ఆ పంచ్ డైలాగులు ఏవైతే ఉన్నాయో వెంకటేష్ F2లో ఎలా పేలాయో మళ్ళీ ఈ సినిమాలో ఆ రేంజ్లో పేలుతాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మొత్తం మరోసారి అంటే ట్రెండ్ కూడా అలాగే ఉంది. సో బుకింగ్స్, ఆన్లైన్ బుకింగ్స్ చూస్తే విపరీతంగా చాలా ఫాస్ట్గా టికెట్స్ అన్నీ అమ్ముడవుతూ ఉన్నాయి. అంటే దాని మీద ఉన్నటువంటి బజ్ కూడా ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది. సో వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ సాటిస్ఫై చేసే రీతిలోనే ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని చెప్పాలి వాళ్ళందరికీ కూడా, ఆడియన్స్ అందరికీ కూడా. ఫస్ట్ రిపోర్ట్ ప్రకారంగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంక్రాంతి బరిలో దిగి విజయాన్ని సాధిస్తుందా లేదా? నేనైతే దీని మీద ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్స్లో అది కూడా స్థానం సంపాదించుకుంటుందని నేను చెప్తాను. ఆల్రెడీ డాకు మహారాజ్ ఒక విన్నర్ అయిపోయింది. సో ఇప్పుడు దాని తర్వాత ఇది కూడా సంక్రాంతికి వస్తున్నాం కూడా విన్నర్స్ లిస్టులో ఉంటుందనేది నా అంచనా. ఓకే. సో పైగా ఈ సినిమాలో ఆడవాళ్ళ పాత్ర కూడా మంచి ప్రాధాన్యం ఉంది. వాళ్ళిద్దరితోటి అంటే మాజీ ప్రైస్ తోటి భార్యతోటి అతను పడే కష్టాలు ఏవైతే ఉంటాయో అవి కూడా విపరీతమైనటువంటి కడుపొబ్బా నవ్వించే కామెడీ వినోదాన్ని అయితే పంచుతాయి. ఐశ్వర్య రాజేష్ ఈ సినిమా తర్వాత సో ఆ అమ్మాయికి గతంలో కొన్ని సినిమాలు చేసింది తెలుగులో, సీరియస్ పాత్రలు, ఎమోషనల్ పాత్రలు ఇవి చేసింది. అవును, ఇప్పటి వరకు అంటే ఆ అమ్మాయికి రావాల్సినంత పేరు, ఎలివేషన్ ఇప్పుడు దాకా తెలుగులో రాలా. అవును, తమిళంలో ఆ అమ్మాయికి చాలా మంచి డిమాండ్ ఉంది. ఈ సినిమా తర్వాత ఐశ్వర్య రాజేష్కి అవకాశాలు ఒక వెల్లువలా వస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంత ఆ పాత్రలో గొప్పగా రాణించిందని చెప్పాలి. చెప్పాలంటే కొన్ని చోట్ల ఆమె డామినేషన్ అనేది స్క్రీన్ మీద మనకు బాగా కనిపిస్తుంది. సో వెంకటేష్ ప్రమోషన్స్ లో కూడా ఐశ్వర్య రాజేష్ చంటి గెటప్ లో ఆవిడ చేసినటువంటి సందడి ఏదైతే ఉందో అది నిజంగా తెలుగు ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది. అదే అంటే సినిమా రిలీజ్కి ముందే వీళ్ళు స్టేజ్ల మీద చేసినటువంటి పర్ఫార్మెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి జనాలకు బాగా వెళ్ళిపోయి సినిమా మీద బాగా బజ్ క్రియేట్ చేసే. కరెక్ట్గా సంక్రాంతికి మనకు తెలుసు కదా, అందరూ ఊళ్ళకి వెళ్తారు, అందరూ కలిసి పండగ చేసుకొని సినిమాకి వెళ్తారు. అలాంటి ఇంటిల్లిపాది అందరూ కలిసి చూడదగ్గ ఒక సినిమా. ఆల్రెడీ భీమ్స్ సెసిరోలియా ఇచ్చినటువంటి మ్యూజిక్ కూడా ఇప్పటికే మనకు తెలుసు. పాటలు సినిమా రిలీజ్కి ముందే బాగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమాలో చూసిన తర్వాత సో వాటి చిత్రీకరణ పరంగా కానివ్వండి, ఆ పాటలకు ముందు వచ్చే లీడ్స్ కానివ్వండి చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఇంకా ఆ పాటలు ఇంకా పాపులర్ అవడానికి ఇవి దోహదం చేస్తాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందరికి కూడా ఈ ముగ్గురు కూడా. మీనాక్షి చౌదరి వరుసగా ఆ అమ్మాయి అసలు ఏమవుతుందో ఏంటో అనుకుంటే, అంటే గుంటూరు కారంలో ఒక ప్రాధాన్యమైన ఒక పాత్ర చేసింది. అయినప్పటికీ కూడా ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ వచ్చి ఇవాళ మన లక్కీ భాస్కర్లో చేసినటువంటి క్యారెక్టర్ కూడా అమ్మాయి చాలా మంచి పేరు తెచ్చింది. దుల్కర్ సల్మాన్ భార్య క్యారెక్టర్లో. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా సో వెంకటేష్ మాజీ ప్రేయసి క్యారెక్టర్లో ఆమె కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. బట్ మరి వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ తక్కువ అంటే నేనైతే ఐశ్వర్య రాజేష్కి ఎక్కువ మార్కులు ఇస్తాను. సో ఆ భార్య పాత్రని అంత బాగా, అసలు మామూలుగా అయితే ఒక అన్యూజువల్ పేర్లు ఇవి. వెంకటేష్ ఎక్కడ, ఐశ్వర్య రాజేష్ ఎక్కడ, వెంకటేష్ ఎక్కడ, మీనాక్షి చౌదరి ఎక్కడ. ఎగ్జాక్ట్లీ ఇద్దరు కూడా చాలా యంగ్ ఆయనతో పోల్చుకుంటే. కానీ అయినప్పటికీ కూడా మనకు బయటకు తెలుసు వీళ్ళు ఏజ్ గ్యాప్ ఎక్కువ అని. కానీ సినిమాలో వన్స్
మనం ఆ లీనమైపోతే వాళ్ళేదో చిన్న ఈయనకంటే వయసులో చాలా చిన్నవాళ్ళు కదా, వాళ్ళతోటి ఈయనకి రొమాన్స్ ఏంటి, వాళ్ళతో ఈయనకి కామెడీ ఏంటి అని మనకి అసలు ఏ క్వశ్చన్ రాదు అది మైండ్లోకి. ఓకే. అంత బాగా వాళ్ళ మధ్య, ఈ ముగ్గురు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఒక భార్య ఎలా అయితే స్పందిస్తుందో, తనకి భర్తకి ఒక మాజీ ప్రేయస్ ఒక ఆమె ఉంది, వాళ్ళిద్దరూ కలిసి ఒక మిషన్కి ఎలా పోతున్నారంటే తనకు భార్యకు ఉండే ఒక క్యూరియాసిటీ, నేను కూడా అయితే మీతో పాటు వస్తాను అనే దగ్గర నుంచి మొదలయ్యి, సో వాళ్ళతో పాటు కూడా ఆమె కూడా ట్రావెల్ చేసినప్పుడు వచ్చేటువంటి ఎదురయ్యే సన్నివేశాలు అవన్నీ కూడా నిజంగానే మనం పెట్టిన డబ్బుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పాలి. ఓవరాల్గా ఈ సినిమా సంక్రాంతికి ఒక ఫుల్ మీల్స్, అందులోనూ మంచి ఆంధ్ర మీల్స్ అంటారు. అంటే ఇందులో కారం ఉండదు, ఏమంటారు, కొంచెం చేదు ఉంటుంది, బట్ ఎక్కువగా పులుపు ఎక్కువ ఉంటుంది, తీపి ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏమని చెప్తారు, ఎక్కువ కామెడీ అంటే దాన్ని ఏ రసంతో పండుతారు, హాస్యం బాగా పండుతుంది కదా ఎక్కువ. అన్ని సమపాలలో ఉన్నాయంటారా? అన్ని మంచి ఆవకాయ భోజనం. ఓకే. సో అలాంటిది అంటే పప్పనం, ముద్దపప్పు ఆవకాయ భోజనం లాగా అది ఎంత మిగతా ఏమున్నా లేకపోయినా అవి ఉంటే చాలు హ్యాపీగా తినొచ్చు అంటాం కదా. ఈ సినిమాలో వాటితో పాటు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి. ఓకే. సో క్రైమ్ డ్రామా ఉంటుంది, సో ఒక ఎమోషన్ ఉంటుంది, ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. స్టార్టింగ్లోనే ఇద్దరు మొగుడు పెళ్ళాలాగా మనం చూపిస్తారు, భార్య పెళ్ళైపోతుంది. ఇదంతా కూడా ఒక బ్యాక్ మధ్యలో ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. మాజీ ప్రేయసి ఈ మీనాక్షి చౌదరికి తనకి ఏంటని, అది కూడా మనకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అదంతా కూడా. ఓకే. సో కథలో భాగంగానే మొత్తం అంతా కూడా రన్ చేసి తనకు కావాల్సినటువంటి ఎఫెక్ట్ని అనిల్ రావుపూడి రాబట్టాడు. భీమ్స్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ అయిందనే చెప్పాలి. అనిల్ రావుపూడిలోని రైటరు, సో అతని కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో, ఆ పంచి ఏదైతుందో వాటిని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు అందరు పాత్రలు అందరి చేత. సో అతను మరాఠీ నటుడు ఒక అతను ఉన్నాడు కదా, జైలర్ క్యారెక్టర్, అతనితో కూడా అతని నేషనల్ అవార్డు విన్నర్, అతను బెస్ట్ యాక్టర్, అతను పేరు గుర్తురావు, లిమాయి అనేది లాస్ట్ గుర్తొస్తుంది, ముందు పేర్లు గుర్తురావట్లా. అతను చాలా బాగా జైలర్ క్యారెక్టర్ పండించాడు అందులో. సో అందరూ కూడా ఇందులో మురళీధర్ గౌడ్, ఐశ్వర్య రాజేష్ తండ్రి క్యారెక్టర్ ఆయన పోషించాడు. సో తండ్రి ఎలా ఉండాలి అంటే ఈ మధ్య అందరూ కూడా ఆయనే తీసుకుంటున్నారు ఎక్కువ మంది. సో ఆయన కూడా దానికి తగ్గట్టుగానే పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు. ఇంకా అంటే నరేష్ ఒక సీఎంగా నరేష్ ఒక కొత్త రకంగా ఈ సినిమాలో మనకి కనిపిస్తాడు. ఓకే. సో అది ఈ సినిమా సంగతి చెప్పాలంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.